మహోన్నతుడైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు మనమందరం దేవుని పాదాల యొద్ద ప్రార్థనతో సిద్ధపడదాం. లోకనాథ, మీ పాదాలకు స్తోత్రాలు. సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఘనుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మనోహరమైన స్థలములలో నివాసము చేయువాడా, అతి ప్రియుడా, మీకు స్తోత్రాలు. ప్రాణనాథ, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ప్రేమమూర్తి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఇంత అపరిమితంగా ప్రేమించుచున్నందుకు లెక్కించలేని స్తోత్రాలు మేము మీకు తెలియజేస్తున్నామయ్యా. మేము లేని పరలోకం మీరు ఊహించలేక భువికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. మా యందలి మీరు మనసై ఉన్నందుకు స్తోత్రాలు. ఇంత ప్రగాఢమైన ప్రేమను మీరు మా యందలి పెంచుకున్నందుకు స్తోత్రాలు. మీ ప్రేమే మమ్మల్ని బ్రతికించింది. మీ ప్రేమే మా కుటుంబాలకు జీవాన్ని పోసింది. మా ఎదుట మీ ప్రేమ ఏరులై పారుతున్నందుకు స్తోత్రాలు. అయ్యా, మీ కనికరమునకు స్తోత్రాలు. మీ కృపకు స్తోత్రాలు. మీ వాత్సల్యతకు స్తోత్రాలు. మీ గొప్ప కనికరమునకు స్తోత్రాలు. కోపించుచునే వాత్సల్యమును కనపరిచినవాడా, మీకు స్తోత్రాలు. మీకు వందనాలు మేము తెలియజేస్తున్నామయ్యా. ఇంతకాలం మా ముందు మీ సన్నిధిని పంపి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మాకు ముందుగా మీ సన్నిధి వెళ్ళి చీకటి మార్గములెల్లా వెలుగుమయంగా మార్చినందుకు స్తోత్రాలు. మాకు ముందుగా మీ సన్నిధి వెళ్ళి భయంకరమైన రోగ స్థితిగతులను ఆరోగ్యంగా మార్చినందుకు స్తోత్రాలు. మాకు ముందుగా మీ సన్నిధి వెళ్ళి హెచ్చు తగ్గులను సమభూమిగా మార్చినందుకు స్తోత్రాలు. మాకు ముందుగా మీ సన్నిధి వెళ్ళి మా సమాధానమును కొట్టివేసి సమాధానాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ సన్నిధికై స్తోత్రాలయ్యా. మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించిన దైవమా, మీకు స్తోత్రాలు. మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని పైకి లేవనెత్తిన నాదా, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. అయ్యా, మీకు వందనాలు. నీవు ఆశ్చర్యకరుడవయ్యా. మా జీవితాలలో మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాలకే స్తోత్రాలు. లెక్కించలేని వందనాలు నేను మీకు తెలియజేస్తున్నామయ్యా. మీరిచ్చిన ఆరోగ్యమునకై స్తోత్రాలు. మీరిచ్చిన ఆత్మీయతకై స్తోత్రాలు. మా కుటుంబములను మీ రెక్కల చాటున కాచినందుకు స్తోత్రాలు. మా సంఘస్థులందరినీ మీరు కాపాడినందుకు స్తోత్రాలు. ఈ భయంకరమైన కాలంలో మీ చల్లని రెక్కల చాటున, మీ చల్లని రెక్కల మాటున మమ్మల్ని అందరినీ కాపాడినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీ కనికరమునకు మేము వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మీకు వందనాలు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని మోషేకు సెలవిచ్చి మోషేకు తోడయ్యున్న దేవా, మాకును మీరు తోడయ్యున్నందుకు స్తోత్రాలు. మీ ప్రసన్నతకై స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషముతో మమ్మల్ని నడుపుతున్నందుకు స్తోత్రాలు. ఇన్ని మాసాలు సురక్షితంగా కాపాడినందుకు స్తోత్రాలు. క్రొత్త మాసంలోనికి మమ్మల్ని అడుగు పెట్టించిన దైవమా, మీకు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నామయ్యా. అయ్యా, మేము మీకు రుణపడి ఉన్నామయ్యా. ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, ఎన్ని స్తుతులు పాడినా మేము మీకు అప్పే ప్రభువా. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు మేము తెలియజేస్తున్నాం. నాదా, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరిచ్చిన పవిత్రతకై స్తోత్రాలు.
మా కొరకు మీరు కార్చిన రక్తమునకై స్తోత్రాలు. మా కొరకు మీరు చేసిన త్యాగమునకై స్తోత్రాలు. విడిచిపెట్టరాని మహాభాగ్యమును విడిచిపెట్టి, ఆ వైభవమును విడిచిపెట్టి, సర్వసాధారణమైన మా కోసం మీరు చేసిన ఆ గొప్ప పనికై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మృత్యుంజయుడా మీకు స్తోత్రాలు. మరణమును దాని ముళ్ళును విరచినవాడా మీకు స్తోత్రాలు. మరణమును గెలిచినవాడా మీకు స్తోత్రాలు. మీకు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాం. మీకు వందనాలు మేము అర్పిస్తున్నాం. అయ్యా మీకు వందనాలయ్యా. మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీ ప్రసన్నత మమ్మల్ని ఆవరించినందుకు స్తోత్రాలు. ఈ కరువు కాలములో మీరు మమ్మల్ని పోషించినందుకు స్తోత్రాలు. సాధారణమైన మాకు చూపిన అసాధారణమైన కృపకై స్తోత్రాలు. మీకు వందనాలు మేము తెలియజేస్తున్నాం. నాదా మీకు వందనాలు. యేసు స్వామి మీకు వందనాలు. యెహోవా రఫా మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మా మీకు స్తోత్రాలు. యెహోవా రువ్వా మీకు స్తోత్రాలు. ఎల్ షడాయ్ మీకు స్తోత్రాలు. ఎల్ రోయి మీకు స్తోత్రాలు. యెహోవా మెకాదీస్ మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మా మీకు స్తోత్రాలు. యెహోవా సిద్కేను మీకు స్తోత్రాలు. మీ నామం అన్ని నామముల కంటే పైగా ఉన్న నామం. మీ నామములో మాకు స్వస్థత, మీ నామములోనే మాకు పాపక్షమాపణ లభ్యమైంది ప్రభువా. అందరు బట్టి మేము మీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. అయ్యా ఈ ప్రార్థన అంతటిని, ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు నేను సమర్పిస్తున్నాను. మీరు ముందుగా ఉండి నడిపించండి ప్రభువా. పాటల్లో మీరుండండి అయ్యా. హృదయమార పాడటానికి కృపను దయచేయండి అయ్యా. ఈ ఆరాధన మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి అయ్యా. వ్యతిరేకంగా ఉన్న అపవాది దుర్గములను కూల్చివేయండి. మాకును మా కుటుంబాలకును వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువు గోడలన్నిటినీ కూల్చివేయండి అయ్యా. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆ మాట ప్రకారంగా మీ చాటున మమ్మల్ని దాయమని మేము ప్రార్థన చేస్తున్నాము. పగులు ఎగురుతున్న బాణమునకైనను, రాత్రి వేళ కలుగుతున్న భయమునకైనను, మధ్యాహ్న కాలమందు పాడు చేయు రోగమునకైనను ఏ అపాయము మాకును మా కుటుంబాలకును దరికి రాకుండానట్లుగా మీ దేవదూతలకు మీరు ఆజ్ఞాపించినందుకు స్తోత్రాలు. మా పాదములకు రాయైనా తగలకుండా వారు మమ్మల్ని కాపాడుతూ వచ్చుచున్నందుకు స్తోత్రాలు. మీ భద్రతకై స్తోత్రాలయ్యా. మీ శ్రద్ధకై స్తోత్రాలయ్యా. మీ వాత్సల్యతకై స్తోత్రాలయ్యా. ఎడబాయని మీ దివ్యమైన సన్నిధికై మేము మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. భక్తులు ఏ విధంగా అయితే మీ సన్నిధిలో హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గుండెలో ఉన్న బరువును భారమును దింపేసి మోపెడంత ఆశీర్వాదాలతో నింపబడ్డారు, మేమును ఈరోజు ఆ విధంగా ప్రభువా మోపెడంత ఆశీర్వాదాలతో నింపబడటానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే ఆ మనసును మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మనమార మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. కుటుంబముగా కలిసి మేమందరం మిమ్మల్ని కీర్తించుచుండగా మీ సన్నిధి మా మధ్యలోనికి దిగి రావాలయ్యా. భక్తుల మధ్యలో వసించిన మీ దివ్యమైన సన్నిధి మా మధ్యలోనికి దిగి రావాలి ప్రభువా. మీరు మాతో మాట్లాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన నిజముగా మాకు ఒక రూపాంతర ఆరాధనగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. మేము ఎలా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారో, మేము ఏ విధంగా బ్రతకాలని మీరు ఆశపడుతున్నారో, మీరు ఊహించిన వాటిని పోలి మేము బ్రతకటానికి సహాయం చేయండి ప్రభువా. మీ దివ్యమైన సంకల్పం మా అందరి జీవితాలలో నెరవేరాలయ్యా. పుస్తకపు చుట్టలో మీరు ఏ తలంపులైతే ఒక్కొక్కరి ఎడల కలిగి ఉన్నారో అవన్నీ నెరవేర్పులోనికి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ద్వారా మీ నామం ఉన్నతమైన స్థలాలలో మహిమపరచబడాలి. మా ద్వారా మీ నామం ఊరేగింపబడాలి. మేమందరము ప్రభువా మహిమకు నిలయుడైన మిమ్మల్ని మోసే భాగ్యాన్ని దయచేయమని
ఆ విధంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాదా, మా ప్రార్థన మీరు ఆలకించండి. శక్తి కలిగిన దేవా మీకు వందనాలు. శక్తి చేతను బలము చేతను కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సెలవిచ్చిన తండ్రి, మీ ఆత్మ ద్వారానే ఈ నెలంతటిని మమ్మల్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, విడనాడని మీ సన్నిధికై వందనాలు తండ్రి. గడ్డి ఎండును, దాని పువ్వు వాడును, మీ వాక్యం నిత్యము నిలుచునయ్యా. అటువంటి శ్రేష్టమైన వాక్యమును మా హృదయాలలో నింపుకునే భాగ్యాన్ని దయచే. వింటున్న ఈ వాక్యం తలంపుల్లో ఆగిపోకుండానట్లు సహాయం చేయండి అయ్యా. అది నోటితో ఒప్పుకొని క్రియలలోనూ ఆచరణలోనూ పెట్టడానికి సహాయం చేయండి. అటువంటి కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. విన్న ఈ వాక్యం, విన్న ఈ మాటలు మా జీవితంలో ప్రభువా, మా ప్రవర్తనలో మేము పెట్టడానికి సహాయం చేయండి అయ్యా. మీ రూపం మాలో ఏర్పరచబడటానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. మా కుటుంబాలను, మా సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తూ క్రీస్తు యేసుని ప్రశస్తమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఆశీర్వదించబడిన ఈ యొక్క పునరుద్ధాన దినమునకై మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పటి వరకు మీ సన్నిధిలో మేమందరం ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సహాయానికై వందనాలు ప్రభువా. మీ సన్నిధిలోనికి మేము వస్తుండగా లార్డ్, మీ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరి మీదకు దిగి వచ్చునుగాక. ప్రతి ఒక్కరి గృహములలోనికి యేసు క్రీస్తు వారి రక్త ధారలు దిగి వచ్చునుగాక. ఎస్ లార్డ్, భక్తుడు ప్రార్థించినట్లుగా మమ్మలను సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి అయ్యా. మిమ్మును ప్రభువా శుద్ధ మనసుతో, శుద్ధ హృదయముతో, శుద్ధ దేహముతో స్తుతించువారుగా మమ్మలను చేయండి. మీకు సమీపించుటకు, మీ ప్రసన్నత మమ్మలను తాకుటకు ఏ అపవాది, ఏ అపవిత్రత అడ్డుగా ఉండకూడదు. అందుచేత మీ రక్తముతో మమ్మలను కడగండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఇంటిలోనికి మీ దివ్య సన్నిధి దిగి వచ్చునుగాక. ఎస్ లార్డ్, ఒక నూతనమైన విధముగా నీ బిడ్డలను ఈ రోజున మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెండింగ్ యువర్ కౌంటెనెన్స్, ద గ్లోరీ ఆఫ్ యువర్ కౌంటెనెన్స్, ఆమేన్, ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్స్. ప్రభా, మీ బిడ్డలు మీ ముఖ దర్శనమును చూచుదురుగాక. ఈ రోజున నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ప్రభువా, యేసుని నామమున స్వస్థతలు జరుగునుగాక, అద్భుతం కలుగునుగాక, విడుదల కలుగునుగాక. శత్రు యేసుని నామమున 7 త్రోవలలో పారిపోవునుగాక. జీసస్ నేమ్. ఇప్పుడే నీ బిడ్డల మీద ఇప్పుడే దైవిక శక్తి దిగి వచ్చునుగాక. వాట్ ఎవర్ హిండరింగ్ దెమ్, ఏది వ్యతిరేకంగా నిలబడి ఉన్నా, ఏ దురాత్మల శక్తి అయినా, ఏ అపవాది కట్లైనా, ఏ మాంత్రికములైనా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఎవ్రీ అసైన్మెంట్ ఆఫ్ ద ఎనిమీ బి నల్లిఫైడ్ రైట్ నౌ. నూతన అద్భుతం, నూతన అద్భుతం. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే మీరు తాకుతున్నందుకు వందనాలు, స్వస్థత కలుగుతున్నందుకు వందనాలు, నెమ్మది కలుగుతున్నందుకు వందనాలు, మీ నామమున ప్రభు విడుదల కలుగుతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే ద్వారములు తెరవబడుతున్నందుకు వందనాలు, కట్లు తెగిపోతున్నందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఫిల్లింగ్ యువర్ పీపుల్ విత్ యువర్ ప్రెసెన్స్.
Your name be glorified. మీ నామం మహిమపరచబడును గాక. ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ రక్షకుడైన యేసుని నామమున శుభములు, వందనాలు. మీరందరూ క్షేమముగా ఉన్నారని, దేవుని సన్నిధిలోనికి సిద్ధపడి వచ్చినారని తలంచి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు పరలోకమందు ఉన్నను ఆయన దృష్టి ఎల్లప్పుడూ మీ మీద, నా మీద, మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఆయన ప్రాణం మనమే, అంతగా మనం ప్రేమించాడు. కాబట్టి ఈ రోజున దేవుడు శ్రద్ధగా మీ వైపు చూస్తున్నాడు. మిమ్మల్ని ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు. కొన్ని మార్పులు తీసుకుని వచ్చి అపరిమితంగా దీవించాలని ఆశిస్తున్నాడు. మరి ప్రభుని మనం సిద్ధ మనసుతో స్తుతించినప్పుడు, ఆయనను మనం ఆరాధించినప్పుడు మీరు ఎదురు చూస్తున్న అద్భుతాలు తప్పకుండా మీరు పొందుకోబోతున్నారు. యేసు మంచివాడు, ఆయన పిల్లలకి ఎల్లప్పుడూ మేలు చేయవాడు. రండి మనమందరూ కలిసి ప్రభుని కొన్ని పాటలతో మహిమపరచుదాం. అందరికి తెలిసిన పాటలే మాతో కలిసి పాడండి. ఒకవేళ రాకపోతే మరొక పర్యాయం మాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయి, ఆయన బలమును ప్రసిద్ధి చేయి. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చప్పట్లు కొడుతూ అందరూ దేవుని సన్నిధిలో ఏక మనసుతో మనం ప్రభువుని మహిమపరచుదామా. ఆయన చేసిన పరాక్రమ కార్యములను బట్టి ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావము,
ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆకాశమందున సూర్యచంద్ర నక్షత్రములని దేవుని స్తుతించుచు ఉన్నప్పుడు, ఆకాశ మహాకాశములు దేవుని మహిమను వర్ణించుచు వివరించుచు ఉన్నప్పుడు, పరలోకములో ఉన్న దూతగణములు అందరూ కూడా దేవుని దివారాత్రములు స్తుతించుచు ఉన్నప్పుడు, దేవుని ప్రజలమైన మనము ఆయన రక్తము చేత కడగబడి విమోచించబడి ఆయన ముద్దు బిడ్డలమైన మనము దేవుని ఇంకెంత స్తుతింప మనం రుణపడి ఉన్నాము. ఇది ఎంతో గొప్ప భాగ్యము. నిజముగానే బైబిల్ చెప్పినట్లుగా లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. జీవము గల యావత్తు దేవుని స్తుతించునుగాక. కాబట్టి ప్రియులారా, జీవము ఉన్నవారు మౌనముగా ఉండలేరు. జీవముగా ఉన్నవారు వారి హృదయాలు తెరచి దేవుని స్తుతిస్తారు. అవును, దేవునికి స్తుతి చెల్లించుట మంచిది. ఆమేన్. మరొక పాటగా దేవుని సన్నిధిలో దేవుని మనం ప్రస్తుతించబోతున్నాం, ఆయన నామమును మహిమపరచబోతున్నాం. ఆమేన్. ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును అయ్యా. ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. రక్తము కార్చిన రక్షకుడా, కనికర సంపన్నుడా. రక్తము కార్చిన రక్షకుడా, కనికర సంపన్నుడా. అయ్య కనికర సంపన్నుడా, అయ్య కనికర సంపన్నుడా. ఏమని నే పాడెదన్, ఎట్లు నిన్ను స్తుతింతును అయ్యా. ఏమని నే పాడెదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. అందరం చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో అభిషేకించి ఆదరించిన
ఆదరణ నాయకుడా అంటూ అభిషేకించి ఆదరించిన ఆదరణ నాయకుడా, అభిషేకించి ఆదరించిన ఆదరణ నాయకుడా, ఆదరణ నాయకుడా, అయ్యా ఆదరణ నాయకుడా, నిన్ను ఏమని నే పాడెదన్, ఎట్లు నిన్ను స్తుతింతును, ఏమని నే పాడెదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. పాదాల దరిచేరి తనివి తీరము దాడదనంటూ దేవుని సన్నిధిలో ప్రభుని పాడి మహిమపరచుదాం. నీ పాదాల దరిచేరి తనివి తీరముద్దాడేదన్, నీ పాదాల దరిచేరి తనివి తీరముద్దాడేదన్, తనివి తీరముద్దాడేదన్, అయ్యా తనివి తీరముద్దాడేదన్, ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును, అయ్యా ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. నిన్ను విడచి వేరెవ్వరు, ఉత్తముడ నీవేనయ్యా, నిన్ను విడచి వేరెవ్వరు, ఉత్తముడ నీవేనయ్యా, ఉత్తముడ నీవేనయ్యా, అయ్యా ఉత్తముడ నీవేనయ్యా, ఏమని నే పాడెదన్, ఎట్లు నిన్ను స్తుతింతును, నిన్ను ఏమని నే పాడెదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. రాకడలో కొనిపోదువు, నీతోనే నేను ఉంటానయ్యా, ఇదే నా జీవిత వాంఛ అంటూ అందరూ కలిసి ప్రభుని పాడుదామా, ఆయన నామాన్ని మహిమపరచుదాం. రాకడలో కొనిపోదువు, నీతో నేనుందును, రాకడలో కొనిపోదువు, నీతో నేనుందును, నీతో నేనుందును, అయ్యా నీతో నేనుందును, రాకడలో కొనిపోదువు,
చెప్పండి అందరూ, అవునయ్యా. రాకడలో కొనిపోదువు, నీతో నేనుందును, నీతో నేనుందును, అయ్యా నీతో నేనుందును. ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును, ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. రక్తము కాచిన రక్షకుడా, కనికర సంపన్నుడా, రక్తము కాచిన రక్షకుడా, కనికర సంపన్నుడా, కనికర సంపన్నుడా. ఆడాలి. కనికర సంపన్నుడా, రక్తము కాచిన రక్షకుడా, ఆదరణ నాయకుడా, ఆదరణ నాయకుడా, నా ఆదరణ నాయకుడా. రక్తము కాచిన రక్షకుడా, తనివి తీరముద్దాడేదన్, రక్తము కాచిన రక్షకుడా, తనివి తీరముద్దాడేదన్, అయ్యా తనివి తీరముద్దాడేదన్, నిన్ను తనివి తీరముద్దాడేదన్. రక్తము కాచిన రక్షకుడా, ఉత్తముడ నీవేనయ్యా, రక్తము కాచిన రక్షకుడా, ఉత్తముడ నీవేనయ్యా, ఉత్తముడ నీవేనయ్యా, యేసయ్యా ఉత్తముడ నీవేనయ్యా. రక్తము కాచిన రక్షకుడా, నీతో నేనుందును, రక్తము కాచిన రక్షకు గ్లోరీ, నీతో నేనుందును, అయ్యా నీతో నేనుందును, నీతో నేనుందును, అయ్యా నీతో నేనుందును, నీతో నేనుందును, అయ్యా నీతో నేనుందును. ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. నిజమే కదా, తన రక్తముతో మనల్ని కడిగి, తన ఆత్మచేత మనల్ని అభిషేకించి, మనల్ని నిత్యము కూడా నిష్కళంకమైన ఉపదేశముతో నింపుతూ క్రీస్తుని యొక్క స్వారూప్యములోనికి మనల్ని మలచుచు, మన కొరకు నిర్మలమైన ఒక రాజ్యమును ఆయన కట్టుచు, మన కొరకు రాబోచున్నవాడు. థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలయ్యా. మిమ్మల్ని ఏమని మేము పాడగలం, నీ ప్రేమను ఎలా మేము వివరించగలం. థ్యాంక్ యూ జీసస్. మీ రక్తము చేత మమ్మల్ని కడిగినందుకు వందనాలు. మాలో ప్రవహించుచున్న నీ విలువైన అమూల్యమైన నిష్కళంకమైన రక్తమును బట్టి మీకు స్తోత్రం. ఓ థ్యాంక్ యూ జీసస్. లార్డ్, we submit and we yield ourselves in your mighty hand. To you be the glory, praise and honor forever and ever. మీకే సదాకాలం స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలగాలని మేము ప్రార్థన చేస్తాం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనములు తెలియచేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం రాత్రి 9:30 దాని యొక్క రీక్యాప్ సోమవారం ఉదయం 10:30
ప్రార్థనా టీవీ ఛానల్ నందు దైవ సేవకులు స్టీఫెన్ కుమార్ గారు రూపాంతర వర్తమానములను అందిస్తున్నారు. తప్పక వీక్షించి ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగుననే రాయల్ ప్రీస్ట్ వుడ్ బైబుల్ కాలేజీ కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క కృపను బట్టి జూలై మాసం నుండి బైబుల్ ట్రైనింగ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. దేవుని సేవకు సమర్పించుకుని శిష్యరికమును పొంది ఉన్నతమైన సేవ చేయాలని ఆశిస్తున్న వారికి అద్భుతమైన అవకాశం. తప్పకుండా క్రింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరములు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాము. బాప్తిస్మం తీసుకోవాలని సిద్ధపడుతున్న వారు దయచేసి క్రింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమములను మీరు మరలా వీక్షించి ఆత్మీయ మేలులను పొందాలని ఆశించిన ఎడల తప్పకుండా ఈ క్రింద స్క్రీన్ మీద కనబడుతున్న అలైవ్ ఫర్ ఎవర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మనందరికీ శుభవార్త. ఆరాధన అయిన అనంతరము వ్యక్తిగతముగాను కుటుంబములుగాను ప్రార్థన చేయించుకోవాలని ఆశపడిన వారు ఈ క్రింది నెంబర్కు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇది సాక్ష్యముల కొరకైన సమయం. బ్రదర్ భాను గారు మరియు సిస్టర్ పెర్సీ గారికి దేవుడు ఒక మంచి కుమార్తెను దయచేశారు. అందును బట్టి వారును వారి యొక్క 20 కుటుంబ సభ్యులను దేవునిని ఎంతగానో మహిమపరచుచున్నారు. బ్రదర్ రామారావు గారు మరియు సహోదరి రజనీ గారికి దయచేసిన బాబును బట్టి వారును వారి యొక్క కుటుంబ సభ్యులను దేవునిని ఎంతగానో మహిమపరచుచున్నారు. బ్రదర్ కిరణ్ గారు మరియు సిస్టర్ రాజవర్ష గారికి దయచేసిన పాపను బట్టి వారును వారి యొక్క 20 కుటుంబ సభ్యులను దేవునిని ఎంతగానో మహిమపరచుచున్నారు. ఈ విధంగా మీరును ఈ యొక్క ఆరాధనల ద్వారా మీ యొక్క జీవితంలో జరిగిన అద్భుతాలను, సూచక క్రియలను సాక్ష్యముల రూపంలో ఈ క్రింద డిస్క్రిప్షన్లో కనబడుతున్న మా యొక్క ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి కానీ, లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ, లేదా చిన్న కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేయడమైనది. రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట మా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయమునందు మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా తండ్రి, సర్వాధికారియగు దేవ, సత్యస్వరూపి అయిన మా నాయన, మీ పవిత్రమైన పాదాలకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మా రాష్ట్ర దేశ యావత్ ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రజలు చేసిన అపరాధములు దయతో క్షమించండి, మన్నించండి. వారి పక్షంగా మేము ఒప్పుకుంటున్నాం నాయన. కల్వారిగిరిలో మీరు కార్చిన ఆ పుణ్య రక్తము చేత ప్రతి వారిని శుద్ధీకరించి పవిత్రులుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. మన అపరాధములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించును. ఆ వాక్య ప్రకారంగా ప్రభువా, మీరు మాకు మేలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రజలు మీరు విడిపించండి అయ్యా. మా ప్రజలందరినీ మీరు పవిత్రులుగా తీర్చిదిద్దండి. మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మార్చబడే కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా సంఘంలోని విశ్వాసులందరి ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప మేలులు, జవాబులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఏ ప్రార్థన విన్నపాలతో మీ వద్దకు వచ్చుచున్నారో, ఎవరెవరు ఏ హృదయ వాంఛతో మిమ్మల్ని వెతుకుతున్నారో వాటన్నిటిని సఫలీకృతం చేయమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. సమస్తమును సమకూర్చి జరిగించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీరే మేలు చేసి దీవించి ఆశీర్వదించమని
యేసుని దివ్యమైన నామమున మా సంఘమును, సంఘ సరిహద్దులను విశాలపరచమని యేసుని ప్రశస్త నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరి యొక్క పర్యాయం మీ అందరినీ ఈ ఆన్లైన్ ద్వారా కలవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరూ కలిసి ప్రభువుని మహిమపరచబోతున్నాం, ఆయన ఆరాధించబోతున్నాము. భక్తుడైన కీర్తనకాడిలా అన్నాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుచున్నారు, మేమైతే యెహోవాను గూర్చి అతిశయించుచున్నామని అన్నాడు. గుర్రములను నమ్మిన వారు నేలను కూలి ఉన్నారు, మేమైతే లేచి చక్కగా నిలబడి ఉన్నామని అన్నాడు. ఐగుప్తు రాజ్యం యొక్క బలము ఎక్కడ ఉన్నదంటే వారి యొక్క గుర్రములలో, వారి యొక్క రథములు, రౌతులలో ఉన్నది. అయితే బైబుల్ అంటుంది, దేవుడు వారి రథశీలలను తీసివేశాడు, వారు ఎర్ర సముద్రములో మునిగిపోయారు అని. దేవుని పిల్లలైతే ఎర్ర సముద్రములో గుండా వారందరికీ పోయి దేవుని ఎదుట వారు ధైర్యంగా నిలబడిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మన మనుషులను, మన జ్ఞానమును, మన తెలివిను, మనకున్న దేనిని ఆధారం చేసుకొనక ప్రభువును మాత్రమే మనం ఆధారం చేసుకోగలిగితే ఆయన మనలను సిగ్గుపరచని వాడై ఉన్నాడు. వారు ఆయన వైపు చూసినప్పుడు వారి ముఖములు సిగ్గుపడలేదని బైబిల్ అంటుంది. ప్రభువుని నమ్ముదాం, ప్రభువుని చూద్దాం, అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. ఆమేన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలము నమ్ముకొనదగిన, ఆపత్కాలము నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని
బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను. సుఖ సంపద నీ దీవెనని నీ చింతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో
నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా. అందరూ చెప్పండి దేవుడి దగ్గర, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకాధారము. ప్రభుని నమ్మిన వారిని దేవుడు ఎంత మాత్రమును విడిచిపెట్టువాడు కాడు. అనేక మంది రోగులు ప్రభు మీద విశ్వాసం ఉంచినారు. యేసు వారి విశ్వాసమును బట్టి వారికి స్వస్థతను కలిగించాడు. ఒక రోజున కుష్ఠరోగి రోగి యేసు యొద్దకు వచ్చాడు. నన్ను స్వస్థపరచమని కోరాడు. యేసు అన్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కమ్ము. వైద్య శాస్త్రము చేయలేనిది ప్రభువారు చేయగలిగిన వారై ఉన్నారు. దెయ్యముల చేత పీడించబడుచున్న ఒక కుమార్తె విషయమై ఒక తల్లిగారు ప్రభు యొద్దకు వచ్చారు. పిల్లలకు వేయించున్న రొట్టె ముక్కలను ఆ తల్లికి కూడా దేవుడు అందించాడు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, వెంటనే ఆ కుమార్తె స్వస్థపరచబడింది అని. యేసు దయ్యముల కట్లో నుండి విడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఆర్థికమైన ఇబ్బందులకు గురి అయిన పేతురు జీవితములో ఒక గేలము వేసిన వెంటనే చాప నోటిలో షెకెల్ని కనుగొనగలిగాడు. మన ధనము చేయలేనిది ప్రభు మన కొరకు చేయగలిగిన వారై ఉన్నారు. క్రీస్తును ఆశ్రయించుదువా? ఏ పరిస్థితిలోనైనా ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. తండ్రి, మాకు ఆధారముగాను, మాకు ఆశ్రయంగాను ఏ పరిస్థితిలోనైనా నీవు ఉన్నావు. నిన్ను చూడగలిగిన కనులు, మిమ్మునే చూడగలిగిన కనులు, మిమ్మను ఆశ్రయించగలిగిన ప్రభువా, ఆ ఒక షెల్టర్ క్రిందకి మేమందరం రాగలిగిన, ఆ ఫోర్ట్రెస్ క్రిందకి మేమందరం రాగలిగిన కృపను మీరు మాకు దయచేయండి. అవును నాయన, నీవే మా దాగు చోటు అయి ఉన్నావు, నీవే మా స్వాస్థ్యమై ఉన్నావు. యు ఆర్ మై పోర్షన్ అండ్ మై లాట్. నీకు వందనాలు ప్రభువా. నా సిరి, నా సంపద, నా ఆస్తి, నా గని నీవే కదా ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా ప్రభువా, నీకు కృతజ్ఞతలు నాయన. ప్రభువా, ఫిలిప్పు అన్నట్లుగా 8 నెలల జీతము కూడా ఈ ప్రజలకు పోషించడానికి చాలదు అన్నాడు. అయితే నువ్వు ఆశీర్వదించి వేవేల మందికి పంచిపెట్టిన దేవుడు కదా ప్రభువా. ధనము చేయలేనిది నువ్వు చేయగలిగిన వాడు. థ్యాంక్ యూ లార్డ్. మేము మిమ్మల్ని ఆశ్రయించినాం. మా ప్రతి అవసరతలను ఆశ్చర్యంగా తీర్చుటకు నువ్వు శక్తి కలిగిన వాడవు. పోషించి నడిపించుటకు శక్తి కలిగిన మిమ్మల్ని మేము నమ్ముకొని ఉన్నాం, మిమ్మల్ని మేము ఆశ్రయించి ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వి లవ్ యూ, వి వర్షిప్ యూ అండ్ వి సబ్మిట్ అవర్-సెల్వ్స్ ఇంటు యువర్ మైటీ హ్యాండ్. మీ హస్తములకు మా జీవితములను సమర్పిస్తూ యేసు వారి శక్తిగల నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీ అందరిని మరొక పర్యాయం రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్లోనికి ఆహ్వానిస్తున్నాను.
దేవునితో గడిపే ప్రతి క్షణములు నిజముగానే ఎంతో ఆశీర్వాదకరమైనవి. ఈ భూమి అంతా మనము తిరిగి వచ్చినను మన దేవుని వంటి వారిని మనం ఎక్కడనూ కనుగొనలేం. అటువంటి ఒక శ్రేష్టమైన తండ్రిని మనం కలిగి ఉన్నాం. దేవుని ఆరాధించడం అంటే నాకు ఎంతో ఇష్టం. దేవునిని ఆరాధించువారంటే దేవునికి కూడా ఎంతో ఇష్టం. ఈ రోజున మనం చేసిన ఈ చిన్న ఆరాధన దేవుడు ఎంతగానో ఇష్టపడి ఉంటారని, మనందరినీ ఆయన అమితంగా ప్రేమిస్తున్నారు అని నేను విశ్వాసం కలిగిన వారే మీ అందరిని కూడా ఇంకనూ మీ వ్యక్తిగత సమయాలలో దేవుని అధికంగా ఆరాధించేవారుగా ఎదగాలని ప్రోత్సహిస్తున్నాను. దేవునికి మహా గొప్ప కృపను బట్టి మీరు ప్రతిరోజు ఉదయం వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మనం గడిచిన ఉపవాస దినాల్లో నేర్చుకున్నాం, మనం వేకువజామున లేచి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలి అని. యేసుక్రీస్తు వారు పెందలకడని లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆయన తన గృహమును విడిచి ఏకాంతమైన ఒక స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. మన ప్రభుని మనం వెంబడించు వారముగా మనం కూడా మన జీవితాలలో ఏకాంత ప్రార్థన చేయువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసువలే మనం కూడా ఉదయాన్నే లేచే అలవాటును కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ప్రతిరోజు లేచి ఏకాంతంగా దేవునితో మీ సమయాన్ని గడపండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చేయని వారైతే రేపటి నుండి మానక ఈ విషయాన్ని చేయడానికి ప్రయత్నపడండి. మీరు నిజంగానే తీర్మానం తీసుకుంటే మరొక వ్యక్తి మిమ్మలను లేపనక్కరలేదు. నిజముగానే మీ హృదయములో మీరు నిర్ణయం తీసుకుని ప్రభువుని అడిగితే యెషయాను దేవుడు వేకువజామున లేపినట్లు మిమ్మును నన్ను కూడా దేవుడు లేపడానికి శక్తి కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఈ వేకువజాము ప్రార్థన ఉదయం 4 నుండి 6 గంటల వరకు చేస్తున్న ప్రార్థన ఎంత శక్తివంతమైనది. కారణం ఏంటంటే, ఫర్ గాడ్ హ్యాస్ రిజర్వ్డ్ జాయ్ కంప్లీట్ అండ్ జాయ్ అబండెంట్. దేవుడు నీ కొరకు ఆ ఉదయకాలమందు సంపూర్ణమైన సంతోషమును నియమించిన వాడై ఉన్నాడు. నీ యొక్క ఊహలలో, నీ కలలలో నువ్వు ఎన్నడూ కనని గొప్ప సంతోషం, ద జాయ్ దట్ కమత్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, దేవుని యొద్ద నుండి వచ్చుచున్న గొప్ప సంతోషం, అది ఎక్కడ ఉండదు, అది ఎక్కడ మనం చూడలేం. లోకమిచ్చే సంతోషాలన్నీ ఫేక్ అయినవి, అల్పకాల సంతోషాలు. దే ఆర్ కౌంటర్ఫీట్ జాయ్. అయితే దేవుడిచ్చే సంతోషం శ్రమల మధ్యలో కూడా నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతావు. నీ మనసు నీలో ఉప్పొంగుతూ ఉంటుంది, నీ ముఖమున సంతోషం కలుగుతుంది. హౌ క్యాన్ ఇట్ బి పాసిబుల్? ప్రజలు ఆశ్చర్యపోతారు. దానికి కారణం ఏమిటంటే, దేవుడు తన సంతోషమును మనలో ఉంచిన ఒక శ్రేష్టమైన అనుభవం అయి ఉన్నది. కాబట్టి సంఘమైన దేవుని బిడ్డలను ప్రోత్సహిస్తున్నాను, ప్రేరేపిస్తున్నాను. ప్లీజ్ వేకప్ బై ద ఎర్లీ మార్నింగ్. ఉదయాన్నే లేవండి, ఆ లేచే అలవాటును తెచ్చుకోనండి. ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు? ఇంకెప్పుడు చేస్తాం ఈ ప్రార్థనలు? ఇంకెప్పుడు మనం ప్రభువుకు దగ్గర అవ్వాలి? మనం జీవించినంత కాలం ఇక జీవిస్తామనే నిశ్చయత మనకు ఉన్నదా? రేపు మనది కాదే. కాబట్టి ప్రభు బహు సమీపముగా ఉన్నారని గుర్తించి, ఆయన రాకడ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మిమ్ములను నన్నును ఒక శ్రేష్టమైన బాంధవ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు వస్తావని ఆయన రోజు ఎదురు చూస్తున్నాడు. మనం గనక వేకువజామున లేచి ఆయన సన్నిధిలోకి వెళితే, మనం ఆయనతోనూ ఆయన మనతోనూ మాట్లాడగా, ఎస్ బ్రదర్, ఎస్ సిస్టర్, మీ జీవితములో చెప్పసఖ్యము కానంత సంతోషం. ఒక పాట ఉన్నది, ఈ సంతోషము నీకు కావలెనా?
ఈ సంతోషము నీకు కావలనా? నేడే ప్రభు యేసు యొద్దకు రమ్ము. ఎంత చక్కని పాట. ప్రార్థన తర్వాత ఒకసారి పాడుకోండి ఆ పాట. సంతోషమును ఇవ్వగలిగిన వాడు దేవుడే. లోకమిచ్చే సంతోషము కాదు ఆయన ఇచ్చేది. ఆయన ఇచ్చే సమాధానము లోకము ఇచ్చేది వంటి సమాధానం కాదు. ఆయన చూపే ప్రేమ లోకము చూయించుచున్న ప్రేమ వంటిది కాదు. అది పరము నుండి వచ్చుచున్న దేవుని యొక్క ఐశ్వర్యమై ఉన్నది. ప్రేమ, సమాధానం, సంతోషం ఇవి కలిగిన వాడు నిజమైన ఐశ్వర్య సంపన్నుడు ఈ భూమి మీద. చాలామందికి చాలా ధనం ఉంది, చాలామందికి సక్సెస్ స్టోరీ ఉంది, చాలామందికి చాలా బలగం ఉంది. బట్ దే ల్యాకెత్ లవ్, దే ల్యాకెత్ పీస్ అండ్ దే ల్యాకెత్ ద ట్రూ జాయ్. నిజమైన సంతోషం వారి జీవితాల్లో లేదు. అయితే ప్రభు యొద్దకు వచ్చేదవా, ఈ లోకములో ఉన్న వైభవములు ఏమీ లేకపోయినా, ఇఫ్ యూ హ్యావ్ జీసస్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ లార్డ్ ఇన్ యూ అండ్ ఆన్ యూ, ఇదిగో నీ లోపల గొప్ప సంతోషం, ఒక గొప్ప దైవికమైన సమాధానం, అందరినీ ప్రేమించగలిగిన అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను. లోక పరిస్థితుల వలన కలిగే సంతోషం కాదు, కానీ అవన్నిటికీ మించిన సంతోషాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది పొందుకొనుటకు ఒకే మార్గము, ఏకాంతముగా దేవునితో వేకువ జామున మన సమయాన్ని గడిపడి అనుభవం. ప్రియమైన సంఘాన్ని, ప్రియమైన స్నేహితులను, ఈ రోజునే ఈ ఆరాధన మొట్టమొదటిసారిగా పాలు పొందుతున్న మీ అందరినీ ఆహ్వానించటంలో ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 32వ వచనం వరకు చదివించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 32 వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ యోరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. మనం చదువుకొనిన ఈ లేఖన వాక్యము యాకోబు అనే ఒక మనుషుని జీవితంలో జరిగిన ఒక శ్రేష్టమైన మలుపును గూర్చి లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. యాకోబు దేవుని ఆజ్ఞ మేరకు అతడు బయలుదేరి అతడు తన యొక్క అర్పణములను అర్పించుటకును మ్రొక్కులను చెల్లించుటకు ప్రయాణంలో ఉన్నాడు. బైబిల్ అంటుంది, యాకోబు తనకు కలిగిన ఇంటి వారిని, తనకు కలిగిన పరివారం అంతటిని అతడు పంపించి వేశాడు.
వారిని పంపునప్పుడు అది ఒక రాత్రి వేళ. అందరినీ పంపివేసి యాపోకు అనే ఒక ఏరు యొద్ద ఒక్కడే మిగిలిపోయాడు. అతడు ఆ రాత్రిలో ఒక్కడే మిగిలిపోయినప్పుడు బైబిల్ అంటుంది, ఒక నరుడు అతని యొద్దకు బయలుదేరి వచ్చాడు. ఆ నరుడు చూచుటకు యాకోబు వలననే ఒక శూరుడుగా కనబడ్డాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మనుషుడు అతని యొద్దకు బయలుదేరి వచ్చాడు. ఈ బయలుదేరి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఈ బయలుదేరి వచ్చిన వ్యక్తి జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గనక చదివితే, అబ్రహాము అనే మన పితరుడు ఉన్నాడు. అతడు ఒక యాత్రికుడు. ఈ యాత్రికుడైన అబ్రహామునకు దేవుడు ఒక రోజున ఒక సంచారిగా కనబడ్డాడు. ముగ్గురు మనుషులు అబ్రహాము తన ఇంటి యొక్క గుడారం ఎదుట సింధూరు వనమునందు ఉన్నప్పుడు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము పరదేశిగాను యాత్రికుడుగాను ఉండెను కాబట్టి దేవుడు అతనికి ఒక యాత్రికునిగా కనుపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథములో యెహోషువ అనే ఒక మనుషుడు ఉన్నాడు. మోషే తరువాత ఇశ్రాయేలు సైన్యమును ముందుకు నడిపించుటకు దళపతిగా నియమించబడ్డాడు. మోషే వెళ్ళిపోయిన తరువాత యెహోషువ బాధ్యతను వహించి ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ఆ తొలి దశలో ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి ఒక సైనికుని వలె ప్రత్యక్షమయ్యాడు. ఒక సేనాధిపతికి ఒక సైనికుడు వలె ఆయన ప్రత్యక్షమయ్యాడు. యాకోబు తన జీవితం అంతటిలో పోరాడే ఒక మనుషుడు. అతని పుట్టుక మొదలుకునే పోరాటం, ఏసావుతో పోరాటం, తన తండ్రి అయిన ఇస్సాకుతో ఇతనికి పోరాటం, అతని మామైన లాభానుతో అతనికి పోరాటం, అతని యొక్క కుటుంబీకులతో, భార్య పిల్లలతో ఎల్లప్పుడూ అతనికి పోరాటం. ఇతడు పోరాడుచున్న ఒక రెస్లర్ వలె ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా అతనికి ఒక రెస్లర్ వలె ప్రత్యక్షమవుతున్నాడు. పోరాడుచున్న ఒక మనుషుని వలె ప్రత్యక్షమవుతున్నాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? దేవుడు ఎప్పుడు యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు? బైబిల్ అంటుంది, యాకోబు ఒక్కడే మిగిలినప్పుడు. అందరినీ పంపివేసి యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతని యొద్దకు బయలుదేరి వచ్చాడు. బైబిల్ గ్రంథములో అనేక పర్యాయాలలో దేవుడు మనుషులకు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యక్షమైన సందర్భాలు మనం చూడగలం. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ గ్రంథములో గిద్యోను అనే మనుషుడు మిద్యానీలకు భయపడి అతడు చాటున దాగుకొని గోధుమలను దుళ్ళగొట్టుకొనుచుండగా దేవుడు ఆ ఒంటరితనములో అతనికి ప్రత్యక్షమయ్యాడు. హాగరనే దాసి పరిగెత్తుతూ ఉన్నప్పుడు when she was alone, God manifested. బైబిల్ అంటుంది, శామ్యూయల్ ఒంటరిగా దేవుని మందిరములో పరుండి ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రేమైన సహోదర సహోదరులారా, కొన్ని సందర్భాలలో దేవుడు మనలను ఒంటరితనములోనికి పోవునట్లుగా నియమిస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో హీ వాస్ లెఫ్ట్ అలోన్, ఒంటరిగా మిగిలిపోయినాడు. దేవుడు కొన్ని సందర్భాలలో మనలను ఒంటరితనానికి గురి చేస్తాడు. అది సందర్భముల ఒంటరితనం కావచ్చు, లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల యొద్దకు వచ్చుచున్న ఒంటరితనం కావచ్చు. దేవుడు మన జీవితములో ఒంటరితనమును అనుభవించేది ఎందుకో తెలుసునా? మనము దేవుణ్ణి కలుసుకోవడానికి, టు మీట్ విత్ ద లార్డ్. దేవునిని మనము కలుసుకొనున్నట్లుగానే దేవుడు మనలను ఒంటరితనములోనికి
అనుమతించువాడై ఉన్నాడనే సత్యాన్ని గుర్తించాలి. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వారులారా, మీరు మీ సందర్భముల వలన ఒంటరితనములు ఇప్పుడు ఉండి ఉండవచ్చు. దేవుడి జూలై మాసములో ప్రతి ఒక్కరిని ఆయనను కలుసుకోవడానికి ఆయన మనతో మాట్లాడుతున్న సత్యము, నా కుమారుడా, నా కుమార్తె, వేకువ జామున ఒంటరిగా నా యొద్దకు రా. దేవునికి పర్సనల్ అయిన కమ్యూనియన్ అంటే చాలా ఇష్టం. ఒంటరిగా మాట్లాడినప్పుడు దేవుడు మనసును విప్పుతాడు, దైవ ప్రత్యక్షతలు కలుగుతాయి. దేవుడు 10 మంది ఉన్నప్పుడు మాట్లాడా? ఎస్, హీ విల్. ఆయన మాట్లాడతారు. అయితే ఒంటరిగా ఆయన పిల్లలు గనక ఆయనను కలుసుకోవడానికి శ్రద్ధగా వెతికినప్పుడు ఆ ఒంటరి సమయమున ఆయన మెల్లగా బయలుదేరి వస్తాడు. నీకు అర్థమయ్యేలాగా నీ దగ్గరకు వస్తాడు. నీ గ్రహించే స్థితి ఎలా ఉందో అలా నీకు ప్రత్యక్షమవుతాడు. అబ్రహామునకు ఒక ప్రయాణికుడు వలె ప్రత్యక్షమైనట్లు, యెహోషువకు ఒక సైనికుని వలె ప్రత్యక్షమైనట్లు, యాకోబునకు ఒక పోరాడువాని వలె ప్రత్యక్షమైనట్లు, నీకు కూడా నీకు అర్థమయ్యే స్థాయిలో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు ఒంటరితనంకి వచ్చినప్పుడే, ఏకాంతంగా ఉన్నప్పుడే హీ స్టార్ట్స్ టు థింక్. అతడు యోచించడం మొదలు పెడతాడు అబౌట్ హిమ్, అబౌట్ హిస్ లైఫ్, అబౌట్ హిస్ పాస్ట్ ఆర్ హర్ పాస్ట్, అండ్ అబౌట్ ద ఫ్యూచర్ వాట్ లయత్. నా భవిష్యత్తులో ఏమి ఉన్నది అని ఆలోచించుటకు మనుషుడు అక్కడ కూర్చుంటాడు. హీ విల్ కమ్ టు హిస్ సెన్సెస్. అక్కడ కదా వాడికి బుద్ధి వస్తుంది. బైబుల్ అంటుంది, ఫ్రెండ్స్ అందరూ చుట్టూ ఉన్నప్పుడు అతనికి ఎవ్వరు కూడా కనబడలేదు. అతని జీవితం, అతని ప్రపంచం వ్యత్యాసం. అతడు ప్రపంచంలో ఉన్న పాపపు ఆనందములను తానిక తార స్థాయి వరకు అనుభవించడానికి సిద్ధపడిపోయాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి ప్రియులరా. బైబిల్ గ్రంథం మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసిన, అతని దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు అయిపోయింది. అతనున్న ప్రాంతములో భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ సమయమున అతడు ఒంటరిగా విడవబడ్డాడు. అప్పుడు అతడు ఆలోచించడం మొదలు పెడుతున్నాడు, ఏంటి నా లైఫ్? నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? అండ్ హీ స్టార్ట్స్ టు థింక్ అబౌట్ హిస్ ఫ్యూచర్. అండ్ దేర్ హీ టేక్స్ ఎ డెసిషన్. అతని భవిష్యత్తును గురించి ఆలోచన చేసి, నేను ఎంతకీ ఈ స్థితిలో ఉండాలి, మనసును మార్చుకుంటున్నాడు, తీర్మానం తీసుకుంటున్నాడు, నడక కట్టాడు. మిగిలినది శ్రేష్టమైన ఒక చరిత్ర. నీ ఒంటరితనములో దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకనే ఒంటరిగా ఉండి ప్రభుతో ఉండడానికి చూడాలి. అదే ఒంటరితనంగా ఉన్నప్పుడు అపవాది కూడా మాట్లాడతాడు. సాతాను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు అనేక రీతిలుగా మనుషుల మనసులను పాడు చేస్తాడు. హీ టేక్స్ దెమ్ టు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఒంటరిగా ఉన్నప్పుడు పాపపు తలంపులు తెస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనిషిని పడద్రోస్తాడు. అనేక విధములైన నానా రోత తలంపులను తెస్తూ ఉంటాడు వాడు. ఒంటరిగా ఉన్నప్పుడే చనిపోమని, ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపణిస్తాడు. ఇప్పుడును ఈ మాటలు వింటున్నప్పుడు మీలో కూడా ఎవరు ఒంటరితనంలో ఉండి నిన్ను కూడా అపవాది అటువంటి శోధనలో శోధించుచూ ఉండవచ్చు. నాకెవరూ లేరు, అందరూ ఉన్నా కానీ నేను అనాథనే, నా జీవితంలో నేను చాలా అవమానములను సంధించాను, ఎవ్రీబడి కాల్స్ మీ ఫెయిల్యూర్ అండ్ ఐ నో ఇట్ ఫర్ ష్యూర్. నాకే కూడా తెలుసు నేను ఒక విఫలమని నీ జీవితాన్ని గురించి నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది అపవాది స్వరం. నిన్ను కూల్చివేయడానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి, నీ జీవితాన్ని ఒక నాశనపు మార్గంలో నడిపించడానికి, చివరికి నెమ్మది లేకుండా నరకములని జీవితములు ముంచేయడానికి వాడు చేస్తున్న ప్రయత్నం మీదే మెలకువ తెచ్చుకో. పరిశుద్ధాత్ముడి రోజు నీతో మాట్లాడుతున్నాడు.
యవనస్తుడా, నీ ఒంటరితనాలు ఎలా గడుపుతున్నావు? ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. యవన కుమార్తె, నీ ఒంటరితనములను ప్రభు చూస్తున్నాడు. ఒంటరితనం అన్నది ప్రభుతోనే గడపవలసినది. ఆయనతో మనం ఒంటరితనమును గడిపినప్పుడు ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యాకోబు ఒంటరిగా మిగిలినప్పుడు దేవుని అతని యొద్దకు ఒక పోరాడుచున్న మనుషుని వలె వచ్చాడు. ఇద్దరికీ ఒక రెస్లింగ్ జరుగుతుంది, ఒక యుద్ధం లాంటిది జరుగుతుంది. ఆ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడంట యాకోబు యుద్ధము చేయించున్న ఆ మనుషుని జయించనంటున్నాడు, జయించనివ్వనంటున్నాడు. వినాలి ఈ మాట. యాకోబుకు ఈ మనుషునికి ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఇద్దరు రెస్లింగ్ చేస్తున్నారు, మాటలలోనూ లేకుంటే ఇద్దరు కుస్తీ పడుతున్నారు. యాకోబు ఎదుటనున్న వ్యక్తిని గెలవనివ్వటం లేదు. అయితే యుద్ధం చేయడానికి వచ్చిన ఈ వ్యక్తి నన్ను గెలవనేమని కోరుకుంటున్నాడు. బట్ జేకబ్ అలా కాదు, చాలా మొండివాడు. ఎప్పుడు చూసిన యుద్ధాలలో గెలిచేవాడు కదా. అన్న దగ్గర గెలిచాడు, నాన్న దగ్గర గెలిచాడు, మామగారి దగ్గర గెలిచాడు, తన భార్యలు పిల్లల దగ్గర గెలిచాడు. చాలా మొండివాడు కదా. అందుకనే దేవుడే ప్రత్యక్షమైనా కానీ ఒక నరుని వలె దేవుణ్ణి గెలవనేమని అంటున్నాడు. దేవుడు గెలవలేనంత బలహీనుడు కాడు. కానీ దేవుడు అంటున్నది ఏంటంటే, జేకబ్, యాకోబు నాకు అవకాశాన్ని ఇవ్వు. వాడు యాకోబు మాత్రం దేవునికి అవకాశాన్ని ఇవ్వటం లేదు. బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలిసిన, అప్పుడు అంట ఆ నరుడు అతని తొడగూటి మీద కొట్టాడు. ఈ రోజుల్లో చాలామంది వారి జీవితాలలో దీవించబడాలని కోరుతున్నారు. వారి జీవితాలలో మరొక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుతున్నారు. దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారు. వారి భవిష్యత్తు బాగా ఉండాలనుకుంటున్నారు. అయితే దేవుడు కొన్ని చోట్ల దేవుని గెలిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుని నిన్ను గెలిపించాలి. దేవుడు నీ మీద విజయము పొందుటకు నువ్వు అవకాశం ఇవ్వకపోతే దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదించలేడనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. దేవుడు యాకోబును తొడగూడి మీద కొట్టిన వెంటనే అతని తొడ వసలింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చాలా రోజులుగా, నా కుమారుడా, నీ చూపులో నువ్వు ఎల్లప్పుడూ సాతాను దగ్గర ఓడిపోతున్నావు, నన్ను గెలవనివని అంటున్నావు. నీ దృష్టిలో నువ్వు గెలవాలి. నీ అలవాటుల్లో నేను గెలవాలి. నీ మాటలలో నేను గెలవాలి. నీ ప్రవర్తనలో నేను గెలవాలి. ఎల్లప్పుడూ నాకు విరోధంగా నువ్వే నిలబడి నీ పాపపు జీవితంలో ఉంటున్నావు. నాకు అవకాశాన్ని ఇవ్వనంటున్నావు. నీ చూపులో, నీ మాటలలో నాకు అవకాశాన్ని ఇవ్వనంటున్నావు. నీ వినికిడిలో నాకు అవకాశాన్ని ఇవ్వనంటున్నావు. నీ క్రియలలో, నీ ప్రవర్తనలలో నాకు అవకాశాన్ని ఇవ్వనంటున్నావు. నీ పట్టే, నీ మొండితనంలోనే ఉంటున్నావు. అందుకని అవకాశం ఇవ్వలేదు కాబట్టి మెల్లగా కొట్టాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీ మీద తన చేతి నుంచి నిన్ను తట్టక మునిపే, నిన్ను కొట్టక మునిపే, నిన్ను దిద్దక మునిపే నీవే దేవుని మాటలకు లోబడి ఆయన దగ్గర సరెండర్ అయితే దేవుడు నిన్ను సంపూర్ణంగా దీవిస్తాడు. కొంతమంది చెప్పిన వెంటనే వినే పిల్లలు ఉంటారు, కొంతమంది మొండి పిల్లలు ఉంటారు. చాలా రోజులుగా దేవుడు అంటూ ఉంటాడు, నీ లైఫ్లో ఒక జయ జీవితం లేదు, నా వంటి జయ జీవితం లేదు. సాతాను దగ్గర ఎల్లప్పుడూ నువ్వు ఓడిపోతున్నావు, అదే జయం అనుకుంటున్నావు. నీ శరీర క్రియలు ఎల్లప్పుడూ గెలుస్తున్నాయి, ఆత్మీయత గెలవనంటుంది. నాకు అవకాశాన్ని ఇవ్వు నా కుమారుడా, నాకు అవకాశాన్ని ఇవ్వు నా కుమార్తె. మాట విననప్పుడు దేవుడు కూడా నీ ప్రాణమును దక్కించుకోవడానికి, నిన్ను నాశన మార్గంలో విడవకుండా నేను ఎలాగునైనా నిలబెట్టుకోవడానికి కొన్ని సందర్భాలలో నిన్ను కూడా మెల్లగా ఆయన తడతాడు.
ఎక్కడో ఒక చోట ముడతాడు, వెంటనే ఏదో ఒక అవయవాలు వసులుతున్నాయి, బెనుకుతున్నాయి. అప్పుడు వింటున్నారు మాట, అప్పటి వరకు వినటల్లా. దేవుడు ఎక్కడో ఒక చోట బుద్ధి నేర్పించిన తరువాతే వారి పాప మార్గాన్ని విడిచిపెడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, సత్యాన్ని మనం గుర్తించాలి. ఒకటి, యాకోబు దేవుని కలుసుకుంటున్నాడు. రెండవదిగా, తాను ఎవరో గుర్తించమని ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. నన్ను గెలవనివ్వయ్యా, నాకు అవకాశాన్ని ఇవ్వు నా కుమారుడా, నాకు అవకాశాన్ని ఇవ్వు నా కుమార్తె అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నేను గనక దేవునికి అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయన జయము నీ జయమవుతుందనే సత్యాన్ని గుర్తించాలి. దేవుడు చాలా రోజులుగా నిన్ను హెచ్చరిస్తున్నాడేమో తమ్ముడు, ప్రేమైన సహోదరుడా, సహోదరి, చాలా కాలంగా అలవాటును మానమని నీతో చెప్తున్నాడేమో. చాలా కాలంగా ఆ వ్యర్థమైన స్నేహమును, సహవాసమును మానమని చెప్తున్నాడేమో. నిన్ను పోగొట్టుకోవటం ఇష్టం లేక నువ్వు మాట వినకపోతే, నువ్వు గనక ఆయనకి వ్యతిరేకంగా ఉంటే, ఎక్కడో ఒక చోట దేవుడు నీ మీద చేయి వేస్తాడు. దుఃఖముతో ఆయన తట్టు నువ్వు తిరగాల్సి వస్తుంది. అయినను ఆయనకు మహిమయే. కారణం ఏంటంటే, నీ ప్రాణము తీయక పాఠమును నేర్పించైనా, బుద్ధి చెప్పైన తన వైపున ఆయన నిన్ను మలుచుకుంటున్నాడు. ఇప్పటి వరకు యాకోబు చక్కగా స్టైల్గా నడిచేవాడు. దేవుడు తట్టిన వెంటనే మునుపు లేని నడక వచ్చింది. అదే రావాలి మన దగ్గర. నీ ప్రవర్తన మారాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడవటం కాదు జాకబ్, నా ఇష్టం అనడం కాదు యాకోబు. అలా కాదు, నూతన నడక నీకు రావాలి. ఆ నూతన నడకను తేవడానికి వాక్యం ద్వారా ఈరోజు నేను హెచ్చరిస్తున్నాడు. నువ్వు గనక మాట వినకపోతే ఎక్కడైనా చేపెట్టి నిన్ను తన వైపున మలుచుకోవడానికి ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాకోబుకు మాత్రం ఆశీర్వదించబడాలి. గూడు వసిలింది. యాకోబు దృష్టి అంతా నేను దీవించబడాలి. ఏంటి ఆశీర్వాదం? భార్య, 11 మంది పిల్లలు, వేల గొర్రెల పశువుల మందలు, అనేక మంది పనివారు అతని ఇంటిలో 100 కొలదిగా ఉన్నారు. ఎందుకంటే ఏం ఆశీర్వాదం కావాలి యాకోబుకి? ఇన్ని ఉన్నా అతని మనసులో ఒక నిజమైన సంతోషము, సమాధానము, ఆశీర్వాదము లేదు. ఎక్కడో అతని జీవితంలో లోపిస్తున్నాడు. అందుకని అతనిని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ప్లీజ్ బ్లెస్ మీ. ప్రియమైన సహోదరుడా, నీకున్న కలిమి అంతా ఒక నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నావా? యాకోబు కంటే నువ్వు బ్లెస్డ్ అయిన వ్యక్తివా? అతనికంటే ధనవంతుడు ఎవరైనా ఉండగలరా? దేవుడు అతను అంతగా ఆశీర్వదించాడు. అయితే అతనికి అర్థమైంది, భార్య, పిల్లలు, పశువులు, పరివారము, పనివారలు, విస్తారమైన వెండి బంగారములు ఇవి కాదు. ఐఎమ్ లాకింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏదో లోటు ఉంది. ఒంటరిగా ఆలోచిస్తున్నాడు. ఐ మిస్ సంథింగ్ అని అతడు ఆలోచన చేస్తూ ప్రభువుని అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు. ప్రభు అతను అన్నాడు, నీ పేరేంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ పేరేంటి చెప్పు. యాకోబు అంటున్నాడు, నా పేరా అని అతడు ఆలోచన చేసి, దేవుడు అతని దగ్గర నుంచి ఏమి వార్త వస్తుందో దీక్షగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసునా? యాకోబు కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్న యాకోబు యొద్దకు వచ్చింది. యాకోబు, నువ్వు ఎవరు అయ్యా? నువ్వు ఎవరు? హూ ఆర్ యు? వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర అతడు చెప్పిన జవాబేంటో తెలుసా? నేనే ఏసావును, నీ జ్యేష్ఠ కుమారుడు నాన్న. ఇప్పుడు అదే స్వరం, తండ్రి మాట్లాడిన వంటి ఒక స్వరం అతని యొద్దకు వస్తుంది.
నువ్వెవరు? యాకోబు గ్రహిస్తున్నాడు. ఈ స్వరము ఇదే మాట కొన్ని దశాబ్దాల ముందు నన్ను ఎవరో అడిగారు. గ్రహిస్తున్నాడు. నా తండ్రి నన్ను అడిగిన అదే మాట. ఆ రోజున నేను అబద్ధము చెప్పి, నేను ఏసావును జ్యేష్ఠ కుమారుని అబద్ధం చెప్పి నేను ఆశీర్వాదాలన్నీ దొంగిలించాను. ఇప్పుడు అదే తండ్రి స్వరం వలె పరలోకపు తండ్రి స్వరం అతనికి వినపడుతుంది. నువ్వు ఎవరు? వెంటనే జాకబ్ అంటున్నాడు, నేను యాకోబును. నిజం ఒప్పుకున్నాడు. తాను ఎవరు అతడు కలుసుకొనగలిగాడు. ఇంతకుముందేమో దేవుని కలుసుకున్నాడు. ఇప్పుడు ఈ ఒంటరితనములో తాను ఎవరో హీ కేమ్ టు హిస్ సెన్సెస్. తాను ఎవరు ఒప్పుకోగలుగుతున్నాడు. నేను యాకోబును, నేను యాకోబును. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఎన్నో పేర్లు ఉండవచ్చు, మనకి ఎన్నో ఘనతలు, ఎన్నో గొప్పలు ఉండవచ్చు. అయితే నువ్వు ఎవరు అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాడు, నువ్వు ఎవరు నా కుమారుడా? మీకు చాలా సుందరమైన పేరు ఉండవచ్చు. యు మే wearing many hats and you may have beautiful titles. మీకు చాలా మంచి గౌరవార్థమైన పేర్లు మీకు ఉండవచ్చు, పదవులు ఉండవచ్చు. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ అప్రిషియేటబుల్. అయితే క్వశ్చన్ అది కాదు. హూ ఆర్ యూ? నువ్వెవరు? నువ్వెవరు అనేది నిజంగా చెప్తావా? నీ స్వభావం ఏమిటో నిజంగా చెప్తావా? దేవుడు అడుగుతుంది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కాదు. దేవునికి అతని పేరు తెలీదా? దేవునికి అతని పేరు తెలుసా తెలీదా? తెలుసు. దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కాదు. అసలు నువ్వు ఎవరు అని కుడ్ యు అడ్మిట్ హూ యు ఆర్ సో దట్ ఐ మే చేంజ్ యూ? నువ్వు ఎవరివో నిజాన్ని ఒప్పుకుంటావు. అవునయ్యా, నేను ఒక అబద్ధికుడను. అవునయ్యా, నేను ఒక మోసగాడును. అవునయ్యా, భక్తి చేస్తున్నానని చెప్తున్న ఒక వేషధారిని నేను. అవునయ్యా, నేను ఒక త్రాగుబోతును. అవునయ్యా, నేను ఒక అలవాటులకు బానిసైపోయిన, మత్తులకు బానిసైపోయిన వాడు. అవును ప్రభువా, నేను మార్గం వైదొలగిన ఒక లోభత్వం కలిగిన వాడను. ఒప్పుకోగలవా? అవును ప్రభువా, నేను దుర్మార్గపు మార్గంలో వెళ్తున్న ఒక దుర్మార్గుడను. అది కాకుండా బ్రదర్, ఎల్డర్, డీకన్, పాస్టర్, లేకపోతే మన పేరుకు ముందుగా హానరబుల్, మోస్ట్ హానరబుల్, హిస్ మ్యాజెస్టీ, హిస్ ఎక్సలెన్స్, లేకపోతే మన యొక్క పదవులు ఎన్నెన్నో ఉండవచ్చు. వాటిని ఉంచుదామా? సమ్ మినిస్టర్, సమ్ అథారిటీ, సమ్ మెంబర్, ఏదో మన గొప్పలు మనం వేసుకుందామా? నో, అవి కాదు. నువ్వెవరు? చెప్పగలవా దేవునితో నువ్వెవరు అని? నీ క్యారెక్టర్ ఏమిటై ఉన్నదో, నీ జీవితం ఏమై ఉన్నదో, నువ్వు ఎక్కడ కోలుకోలేని, ఎదగలేని స్థితిలో ఉన్నావో నువ్వు చెప్పగలవా? పౌలు వలె నేను పాపులలో ప్రధాన పాపిని. నువ్వెవరువో నిజంగా ఒప్పుకోగలిగితే బైబిల్ అంటుంది, అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొద్ద నుంచి కనికరాన్ని పొందుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన దైవ బిడ్డలారా, యాకోబు తాను ఎవరు ఒప్పుకుంటున్నాడు? దేవునికి చాలా నచ్చేశాడు. దేవునికి చాలా నచ్చేశాడు. పరిశీలన అలా లేరు. సీమోన్ అనే పరిశీలన అలా లేడు. లవోదికీయ సంఘం అలా లేదు. దే వేర్ నథింగ్ బట్ బోస్టింగ్ దట్ దే ఆర్ సంథింగ్. వారు శూన్యములో శూన్యమై ఉండి తామేదో గొప్పని అనుకుంటున్నారు. పరిసయ్యుడు సోడ సైమన్, సీమోను కూడా అలాగనే తలంచాడు. లవోదికీయ సంఘం కూడా తనను గూర్చి అలాగనే యోచించింది. ఈ రోజున నీ సంగతి ఏంటి? నువ్వెవరో నిజంగా చెప్పగలవా? మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, గుడ్. నేను ఒక మంచి ఆత్మీయమైన సంఘానికి వెళ్తున్నాను, వెరీ గుడ్. ఇవన్నీ మనం చెప్పవచ్చును. కానీ అయితే నువ్వు నిజంగా నువ్వెవరు?
ఇది తెలుసుకోవాలనంటే నువ్వు దేవుని దగ్గరకు ఒంటరిగా రావాలి. యాకోబు దేవుని కలుసుకున్నాడు. రెండవది, యాకోబు తను తానే కలుసుకోగలుగుతున్నాడు. నేను ఎవరిని అనే ఒక ఆలోచన వచ్చేసింది. బ్రదర్ జాగ్రత్త. నీకున్న పదవి నీ కంటిని మూసేస్తుందేమో. నీకున్న శ్రేష్టమైన ఆ గొప్పతనాలు నీ కంటిని మూసేస్తాయి. నీ చదువు, నీకున్న మెరిట్స్, నీకున్న క్రెడిట్స్, నీకున్న పేరు, బలము, బలగాలు నీ కంటిని మూసేస్తాయి. ఇవేవి దేవుని దగ్గర కనబడవు. దేవుని దగ్గర కనబడేది రెండే రెండు. దేవుని దగ్గర విశ్వాసులు, సేవకులనే వ్యత్యాసం కూడా లేదు. నో, దేవుని దగ్గర కలిగే రెండే రెండు అనుభవాలు. ఒకటి నీతిమంతుడు, రెండవది అక్రమమును జరిగించువాడు. ఒకటి పరిశుద్ధుడు, రెండవది పాపి. దీనిలో ఎవరివై ఉంటావు? గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ. దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు కరెక్ట్గా చెప్పావయ్యా, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పేరు ఇశ్రాయేలు అనబడును. ఎంత చక్కని పేరు! పోరాడువాడు అని అర్థం కలిగిన యాకోబును టు స్ట్రగుల్, మోసము చేయువాడు అనే ఒక పేరుని దేవుడు ఎంత చక్కగా మారుస్తున్నాడో తెలుసా? ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, దేవుని యువరాజు. చక్కని పేరు. ఎన్నో వ్యాఖ్యానాలు పేర్కొన్నవి, కానీ ఎంత సుందరమైన పేరుగా మార్చేస్తున్నాడు. ఒక నూతనమైన పేరును సంపాదించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా నీ స్వభావాన్ని మార్చి నీకు కూడా ఒక నూతన పేరు ఇవ్వాలనుకుంటున్నాడు. స్వభావాలు మారకుండా నూతన పేర్లు పెట్టుకోవటంలో ఏంటి లాభం చెప్పండి? క్యారెక్టర్ మారలేదు. ప్రభు దగ్గర మనం ఎవరో నిజంగా ఒప్పుకోవటం లేదు. అవి మారకుండా పేర్లు మార్చుకుంటే లాభం వస్తుందా? నో. మొదటిగా యాకోబులో నూతనమైన నడత, ప్రవర్తన వచ్చింది. ఆ నూతన ప్రవర్తన వచ్చిన తరువాత దేవుడు యాకోబును చూసి అంటున్నాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. నూతనమైన నామం ఇచ్చేశాడు. దేవునితో నూతనమైన బాంధవ్యం ఏర్పడిపోయింది. బైబిల్ అంటుంది, అక్కడే అతనిని ఆశీర్వదించాడు. నూతన ఆశీర్వాదాలు దిగొచ్చేసినాయి. చూడండి, నూతన బాంధవ్యం, నూతన ఆశీర్వాదాలు. బైబిల్ అంటుంది, ఆయన ఆశీర్వదించేటప్పుడంట అది అరుణోదయం అయిపోయిందంట, తెల్లవారిపోయింది, నూతన రోజు ప్రారంభమైంది. యాకోబు జీవితంలో నూతన శతాబ్దము, నూతన చరిత్ర ప్రారంభమైంది. ఒక గొప్ప నూతన సంతోషం వచ్చేసింది. దేవుడి రోజున నీతో నాతో మాట్లాడుతుంది ఏంటో తెలుసిన? నా కుమారుడా, నా కుమార్తె, నీవు కూడా నా దగ్గరకు ఒంటరిగా రా, ఏకాంతంగా ఉదయాన్నే రా. నీ ప్రవర్తన మారుస్తాను నేను, నీ పేరును మార్చేస్తాను నేను, నీ బాంధవ్యం నాతో నూతనంగా ఏర్పడుతుంది, నూతన ఆశీర్వాదాలు నీకు ఇస్తాను. ప్రతి నూతన ఉదయమున గమనించాలి, ప్రతి క్రొత్త రోజున నేను నీకు గొప్ప సంతోషాన్ని నియమిస్తాను. ఎవరైనా మిస్ చేసుకుంటారా ఇంత గొప్ప ఆశీర్వాదాల్ని? బ్రదర్, ఇట్ ఈస్ రిజర్వ్డ్ అంటూ యూ. సిస్టర్, ఇట్ ఈస్ గాడ్స్ కమాండెడ్ బ్లెస్సింగ్ ఫర్ యూ ఆన్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద డే. కాబట్టి ఉదయాన్నే దేవుని సన్నిధిలో ఒంటరిగా నువ్వు నిలబడగలిగితే, యాకోబు జీవితములో నూతన నడకనిచ్చిన దేవుడు, యాకోబు జీవితములో నూతన నామమునిచ్చిన దేవుడు, యాకోబు జీవితములో నూతనమైన బాంధవ్యంలోనికి నడిపించిన దేవుడు, యాకోబు జీవితములో నూతన ఆశీర్వాదాలు ఇచ్చినవాడు, యాకోబు జీవితములో ఆ నూతనమైన రోజున నూతనమైన సంతోషాన్ని ఇచ్చినవాడు.
నీకు కూడా అటువంటి నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక నూతనమైన తీర్మానం తీసుకుంటావా? దేవుడు ఈ నెలలో మనకు చేసిన వాగ్దానం ఏంటి? నా నామమున మీరు అడగండి, నా నామమున మీరు అడగండి, మీ సంతోషం సంపూర్ణమగునట్లుగా నేను మీకు ఇస్తాను. చూడండి, యాకోబు తండ్రి దగ్గరకు వచ్చి ఆయన నామమున ప్రార్థన చేస్తున్నాడు. అతను అడిగినది దేవుడు అతని సంతోషం సంపూర్ణమగునట్లుగా అతనికి దయచేశాడు. ఈ ఆశీర్వాదం ఎవరును, ఈ సంతోషం ఎవరును అపహరించలేనిది గొప్ప దీవెనతల్లోకి వచ్చేసింది. అదే ఆశీర్వాదం, అదే దీవెన దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదములు, అటువంటి ఎవ్వరును తీయలేని సంతోషాన్ని నీకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కండ్లు మూయండి, వీలున్న వారందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ పవిత్ర పాదాలకు వందనాలు. ఈ రోజున యాకోబు జీవితంలో మీరు తెచ్చినట్లుగా ప్రతి ఒక్కరికి నూతన నడక నేర్పించండి. అవును ప్రభువా, అవును, నిన్ను గెలిపించాలయ్యా. శరీర క్రియలు గెలవడం కాదు, శరీరములో పుట్టుచున్న మా ఉద్దేశాలు గెలవడం కాదు, నీవు గెలవాలి. నీకు నీ మునికొల్ల ఎదురు తనే వానిగా నేను ఉండకూడదు ప్రభువా, మేము ఉండకూడదయ్యా. లెట్ యు విన్ లార్డ్. సౌలు వలె మేము ఎదురు తిరుగువారుగా కాక నిన్ను గెలిపించువారుగా మేము సరెండర్ అవ్వగలిగిన సరెండర్డ్ లైఫ్ ప్రతి వారికి దయచేయండి. నూతన నడక ప్రతి వారిలో ప్రారంభగునుగాక. ఎస్ లార్డ్, ఒక నూతనమైన పేరునిచ్చినట్లుగా మీ బిడలమైన మా లోపల ప్రభువా ఒక నూతనమైన యథార్థత, నేనేమై ఉన్నాను అని నీ దగ్గర ఒప్పుకోగలిగిన అనుభవం, నేనేమై ఉన్నాను అనేది నీ దగ్గర యథార్థతను చెప్పగలిగిన అనుభవం. పైకి మాత్రమే భక్తిపరులుగా మమ్మల్ని మేము చూపుకోవటం కాదు, కానీ మా యథార్థతలు మీ దగ్గర చెప్పుకొని మేము నూతనమైన నామమును, నూతనమైన ఆశీర్వాదాన్ని పొందే భాగ్యాన్ని దయచేయండి. ఒంటరిగా మీతో నూతనమైన బాంధవ్యంలోనికి మేము రాగలిగిన ఈ తీర్మానం మాలోకి తీసుకుని రండి. ఆ వేకువ జామున నూతనమైన ఆశీర్వాదాలు ఇచ్చి, నూతనమైన సంతోషంతో యాకోబును, ఇశ్రాయేలును మీరు నింపినట్లుగా నీ బిడ్డలెల్లరినటువంటి అనుభవం నింపండి. నిన్ను కలుసుకునే ఆ మధుర క్షణాలు, మేమేమై ఉన్నామో ఎరిగి ఆ మధుర క్షణాలు, మా జీవితములు మార్చబడి ముందుకు సాగే ఆ శ్రేష్ఠ జీవితం మీరు ప్రతి వారికి సమృద్ధిగా దయచేయండి. ఈ వారమంతా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వేకువ జామున లేచి ప్రార్థన చేసే కృపను ప్రతి వారి మీద కుమ్మరించండి. ఎస్, మీరు చెప్పినట్లుగా ఈ నెలలో, ఈ శేష జీవితములో, నీ బిడల జీవితములో నూతనమైన ఆశీర్వాదాలు నిలిచి ఉన్నవి, నూతనమైన సంతోషములుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ చేతులకు సమర్పిస్తున్నాను. శరీరములో స్వస్థత, మనసులో నెమ్మది, ఆర్థికములో సమృద్ధి, ప్రభా జ్ఞానముని బిడ్డలకు అన్నిటికంటే మించి ఆధ్యాత్మికమైన నీతో దగ్గరి సహవాసం, ఏకాంతంగా ఒంటరిగా గడపగలిగిన అనుభవాన్ని మా అందరికీ మీరు నేర్పించి ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ, నీ ప్రియమైన బిడ్డల ప్రతి కన్నీరు తుడవబడునుగాక. ఈ వారంలో నీ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదాలు తెరవబడునుగాక అని ప్రార్థిస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ, మహిమంతయు మీకే సదాకాలం ఇప్పటి వరకు నడిపించినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము.
మన చేతులెత్తి ఉండగా మన తండ్రి అయిన దేవునికి పరమ ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మనందరిని దీవిస్తారు. ఈ వారు మీ అందరికీ దీవెనకరంగా ఉండునుగాక. మీరు ప్రార్థన చేయండి, బాగా సమయాన్ని వ్యర్థం చేయబాకండి. ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో ఉండండి. దేవుడు మనందరినీ త్వరగా కలుసుకుని కృపను దయచేయబోతున్నారు. ప్రభు మనకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు ఎల్లప్పుడూ మా హృదయంలో ఉన్నారు. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలు కూడా మేము కోరుకుంటున్నాం. నిశ్చయంగా ప్రార్థన చేయండి. దేవుడు మనందరిని ఆశీర్వదించును.